హిందువులకి ఏదన్నా ప్రొటెక్షన్ కావాలనుకున్నా, లేకపోతే ఏదన్నా ధర్మాన్ని కాపాడుకోవాలనుకున్నా వీళ్ళకి ఏమున్నాయండి? ఇప్పుడు మఠాధిపతులు లేకపోతే ఇంకో ఎక్కడ వీళ్ళు అడ్రస్ చేయాలంటారు? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టిందండి? 100 సంవత్సరాలు. హిందూ ధర్మం ఎప్పుడు పుట్టింది? అది 1000 సంవత్సరాలు. మరి ఈ 1000 సంవత్సరాలు ఎవరు రక్షించారు హిందూ ధర్మాన్ని? ఓకే, హిందువులే రక్షించుకున్నారు కదా. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది సామెత ఒకటి ఉంది, నాకు గుర్తు రావట్లేదు. సర్లే, నాకు గుర్తురాని సామెత ఉంది ఇప్పుడు. సో 1000 సంవత్సరాల నుంచి ఉన్న హిందూ సమాజం, హిందూ ధర్మాన్ని ఆర్ఎస్ఎస్ వాడేంటి ప్రొటెక్ట్ చేసేది? వాడేవాడు? ఓకే, ఈ ధర్మం నాది, నా ధర్మాన్ని నేనే రక్షించుకుంటాను. ఇప్పుడు ఈరోజు ఏమైనా జరిగింది అనుకోండి, మీరు హిందూ, నేను హిందూ, ఇంకొకళ్ళు హిందూ, అందరం కలిసి మనం రక్షించు. ఆర్ఎస్ఎస్ ఎందుకు? ఆర్ఎస్ఎస్ నిజంగా హిందూ సంస్థ అయితే నాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఇప్పుడు హిందూ సంస్థలు ఎన్నో ఉన్నాయి, అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ హిందూ ద్రోహులు. ప్రపంచ చరిత్రలోనే ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఆ సంఘ్ పరివారు అత్యంత పెద్ద హిందూ ద్రోహులు అండి. మీరు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ద్రోహులు మీకు కనిపించరు. వీళ్ళు ఏది మేకవన్నె పులులు, వీళ్ళు గోముఖ వ్యాఘ్రాలు అంటారు. ఇంగ్లీష్లో వోల్ఫ్ ఇన్ షీప్ క్లోత్. బయటికి వేసుకునేది ఒకటి, చెప్పి వాళ్ళు చేసేది ఒకటి. సో ఎవడైతే చెప్తాడో నేను మా ఆర్ఎస్ఎస్ లేకపోతే హిందూ ధర్మం, అంతకంటే మూర్ఖుడు, దరిద్రుడు ఎవడు ఉండడండి హిందువుల్లో. 1000 సంవత్సరాల నుంచి బతుకు 1925 ముందు వరకు మనం ఉన్నాం కదా. మరి ఇప్పుడు కూడా ఉన్నాం కదా. పోయి మీరుంటే మీరు చేసింది ఏంటి? మీరేమైనా మంచి చేశారా? ఈ 2011 సంవత్సరాల్లో హిందువులకు సమాన హక్కులు ఇచ్చారా? దేవాలయాన్ని ప్రభుత్వం నుంచి విడిపించారా? గోహత్యను ఆపారా? ఏం చేశారు చెప్పండి? ఇలాంటి ఎన్నో ఉన్నాయి చెప్పడానికి, ఒక్కటి చేయలేదు. అసలు మీరు ఇన్ని చెబుతుంటే జస్ట్ లైక్ ఇప్పుడు మదరసాలు ఎలా ఉన్నాయో ఇది కూడా వీళ్ళు పూర్తిగా హిందువులని నామమాత్రపు హిందువులుగా చేసే సంస్థ అండి ఆర్ఎస్ఎస్. ఓకే, హిందువులని అహిందువులుగా, అంటే హిందువులు కాని వారిగా చేసే సంస్థ వీళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, మీరు బ్రాహ్మణులు, ఎంతమంది బ్రాహ్మణులు అడగండి. బ్రాహ్మణ పిల్లలు రోజు మామూలు కొంతమంది త్రికాల సంధ్య చేస్తారు, అంటే సంధ్యావందనం చేస్తారు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. కొంతమంది ఉదయం సంధ్య చేస్తారు, కొంతమంది సాయంత్రం సంధ్య చేస్తారు. వాళ్ళు పాపం వైదిక బ్రాహ్మణులు వాళ్ళ పిల్లల్ని, వీళ్ళేదో హిందూ సంస్థని వాళ్ళ పిల్లల్ని వీడికి శాఖలకు పంపించేది, ఆర్ఎస్ఎస్ శాఖలకి. అక్కడ మొట్టమొదటి చెప్పేది ఏంటంటే, నువ్వు సంధ్యావందనం చేయొద్దు,